డియర్ ఫ్రెండ్స్, ఇది ఈకో స్పోర్ట్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఏసీ పని చేయట్లేదు. సడన్గా ఏసీ ఎంతకి బ్లోయర్ కూడా పని చేయట్లేదు. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది లోపల. అతనికి డౌట్ వచ్చి తీసుకొచ్చాడు. మేము చెక్ చేసిన తర్వాత మాకు తెలిసేది ఏంటంటే లోపల ఏసీని వైర్లు అవన్నీ ఎలకలు కొట్టేసినాయి. ఎలకలు కొట్టడం వల్ల ఏసీ వైర్లు కొన్ని వేరే గ్యాడ్జెట్స్ కూడా లైట్లు కూడా రావట్లేదు. వాటిని కూడా చూస్తాం. ఈ ఎలక స్మెల్ ఎందుకు వస్తుంది అంటే ఎలక లోపల పోయి కొట్టేసినాక ఆ బ్లోయర్ లో పడి చనిపోయింది. ఆ లోపల స్మెల్ కూడా బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాన్ని మేము వర్క్ స్టార్ట్ చేసినాం. అది ఏమైతుంది, ఎక్కడైంది, ఎక్కడ వైరింగ్ హార్నెస్ మొత్తం మనం మార్చలేము. ఎందుకంటే కంపెనీ కూడా అట్లా విడివిడిగా వైరింగ్ హార్నెస్ ఇవ్వడు. అందుకే దీన్ని కంపల్సరీ ఇదే వైర్లని రీవర్క్ చేసేసి జాయిన్ చేసేసి కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఈ ముందుల ఈ ఎలకను తీయడానికి ఆ ముందుల గ్రిల్, వైపరు ఇవన్నీ తీస్తున్నాం. ఇవన్నీ తీసిన తర్వాత ఈ ముందు పోర్షన్ మొత్తం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇందులో నుంచే ఆ ఎలకని బయట తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి బాగా స్మెల్ వస్తుంది చేయడానికి. ఇది వైపర్, గ్రిల్, లింకేజ్, మోటార్ అసెంబ్లీ, వైపర్ బ్లేడ్స్ ఇవన్నీ తీసేస్తున్నాం. ఇవన్నీ తీస్తేనే ఆ ఎలకని బయట తీసి ఇరుక్కుపోయిందా రావట్లేదా చిన్న ఎలకని బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఫాస్ట్ గా గుంజేటట్టు కూడా లేదు. వస్తుంది చాలా రోజులు అయింది కాబట్టి అది లోపల బ్లోయర్ మోడల్ లోపల ఇరుక్కుపోయి ఉంది. చిన్నగా ఈ విధంగా చూపి ఈ ఎలక బయటకు చూడొచ్చు మీరు. చూపి ఇంకా ఇది ఎలక మొత్తానికి చచ్చిపోయి చాలా రోజులు అయింది అంటుంది. వాసన వస్తుంది. పట్టుకొని కూర్చుంటే పడేసి పీస్ అవుతుంది. బయట పని చేసేటట్టు కూడా
కంపెనీ వాడే సప్లై చేస్తాడు. బయట ఇవి ఉండవు, ఉన్నా కూడా అవి కరెక్ట్గా మ్యాచ్ కావు, ఫిక్సింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రధాన సమస్య ఈ ఎలక కొట్టే కేసులలో. ఇప్పుడు ఇది ఎక్కడికక్కడ వర్క్ రీవర్క్ అంతా చేసిన తర్వాత ఆ కప్లర్ షోల్డరింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఈ కంట్రోల్ బాక్స్కి దానికి కలర్ కోడ్ ప్రకారం వైరింగ్ కంప్లీట్ చేసి టేపింగ్ చేస్తున్నాం. ఈ టేపింగ్ చేసేసి ఈ కంట్రోల్ బాక్స్కి ఆ కంట్రోల్ బాక్స్ వర్కింగ్ కండిషన్ వచ్చేటట్టు చేసేసి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కొన్ని వైర్లు కూడా రీప్లేస్ చేస్తున్నాం. ఈ వైర్లు రీప్లేస్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ పనిచేసేటట్టు మేము మళ్ళీ తర్వాత కంప్లీట్ చేసి స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో మాకు ఏమన్నా ఫాల్ట్ ఉంటే అది తెలిసిపోద్ది. ఆ ఫాల్ట్ మళ్ళీ రెక్టిఫికేషన్ చేసేసి మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేసేసి పూర్తిగా ఏసీ వర్కింగ్, బ్లోయర్ వర్కింగ్, ఫ్యాన్ వర్కింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, లైట్స్, టైల్ లైట్స్, ముందర హెడ్ లైట్స్ అన్నీ వర్కింగ్ వస్తున్నాయా, డాష్ బోర్డ్ లోపల ల్యాంప్స్ అన్ని వర్కింగ్ కండిషన్కి వచ్చినాయో చూసుకొని ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఆ స్కానర్ ద్వారా కరెక్షన్ చేసుకొని ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయ్యేటట్టు చూసుకొని వర్కింగ్ కండిషన్ వచ్చిందా లేదా అని టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకుంటాం. టెస్ట్ డ్రైవ్లో మేము కొంచెం లాంగ్ టెస్ట్ డ్రైవ్ తీసుకొని పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అయిందని మాకు అనిపించినాక ఈ బండి డెలివరీ చేయడం జరుగుతుంది. అయితే ఈ వెహికల్ ఇంత వర్క్ చేసిన తర్వాత నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం ఇంతగా రాకుండా ఉండాలంటే కొన్ని మీరు మెజర్స్ తీసుకోవాలి. అవేంటంటే, మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ ఏదైనా బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ ఏ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే బిస్కెట్స్ తినే పదార్థాలు ఏవి కార్లో ఉంచకుండా చూసుకోవాలి. అలా ఉంచినట్టయితే వాటి కోసం ఆ స్మెల్ చూసి ఆ ఎలుకలు రావడానికి ప్రయత్నం చేస్తాయి. ముందే మొత్తం మీరు క్లీన్ చేసుకొని ఏ విధమైన ఫుడ్ ఐటమ్స్ లోపల కార్ లోపల ఉండేటట్టు ఉండకుండా చూడాలి. నెంబర్ 2, అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ దగ్గర కానీ ఎక్కడైనా చెత్త వేసి గార్బేజ్ ఏరియాలో చెత్త అక్యుములేట్ అయ్యి ఉండే చోట దగ్గరలో ఈ కార్లు ఉన్న చోట చెత్త తినడానికి వచ్చిన ఎలకలు పక్కన ఉన్న ఈ 2-3 కార్లు ఉంటే అందులో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మీరు అవాయిడ్ చేయాలి. గార్బేజ్ కానీ చెత్త ఉండే ప్లేస్లు కానీ దూరంగా పెట్టాలి. మూడోది ఏంటంటే, మీరు టార్పల్ ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా బండి కారు వాడుకుంటున్నప్పుడు మీరు ఒక 5 days కానీ 1 week కానీ టార్పల్ని వేసి పెడతారు అనుకోండి. అయితే ఆ టార్పల్ని వేసి కదలకుంటున్నట్టయితే ఆ ఎలుకలకి కొంచెం డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లాగా ఫీల్ అయ్యి కొంచెం ఎలుకలు అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తాయి. అలికిడి ఉన్న చోట, లైట్ ఉన్న చోట ఎలుకలు రావు. అందుకోసం మీరు అప్పుడప్పుడు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ ఏరియాలో లైట్ వేయడం కానీ లేకుంటే టార్పాలిన్ ఉన్నట్టయితే తీసి లోపల చెక్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా దానికి ఉన్నట్టయితే ఈ ఎలుకలు కొంచెం అట్రాక్ట్ అయ్యి లోపలికి పోయి డిస్టర్బెన్స్ చేయడం, కట్ చేయడం, కొరకడం ఏం జరుగుతాయి. ఈ పద్ధతులు మీరు కొద్దిగా పాటిస్తూ ఈ పెద్ద రిపేర్లు రాకుండా మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.